ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు పెళ్ళైతుంది ఆల్రెడీ, హస్బెండ్స్ కానీ లేదంటే ఒక అవును. రిలేషన్షిప్ లో ఉన్న, అంటే ప్రేమించుకుంటున్న ఒక అబ్బాయి అయినా కానీ ఆల్రెడీ ఒక అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఇక్కడ వేరే దగ్గర చూసుకున్న ఆల్రెడీ భార్య భర్తలు వీళ్ళు బాగానే ఉంటారు. అయినా కానీ ఆ మగవాడు, అంటే ఆ పెళ్ళైన మగవాడు కావచ్చు, ప్రేమిస్తున్న అబ్బాయి కావచ్చు, వేరే అమ్మాయిలకి అట్రాక్ట్, అమ్మాయిలు అంటే అది కూడా పెళ్ళైన ఆడవాళ్ళనే తోటే రిలేషన్షిప్ అనేది పెట్టుకుంటున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది వెళ్తున్నారు అనమాట. అది ఎందుకు జరుగుతుంది అంటారు అసలు? జోక్గా చెప్పుకోవాలంటే ఏ విషయంలోనే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇప్పుడు మీకు సర్వీస్లో కావాలంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఉద్యోగంలో అడుగుతారు. నేను సరదాగానే చెప్తున్నాను. అలాగే పెళ్ళైన అమ్మాయి అంటే అమ్మాయి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది భర్తతో జోక్గా అనుకుంటే. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, అంటే నాకు అర్థమైనంత వరకు ప్రతి మనిషికి ఒక చేంజ్ కావాలి. చెప్పాను ఇదివరకు కూడా మీకు, పూరి దోశ బాగా ఈ హోటల్ ఆ హోటల్ చేంజ్ ఎలా అయిపోయిందో ఇప్పుడు మనుషుల్లో కూడా చేంజ్ కోరుకుంటున్నారు. ఈయనకి ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండొచ్చు, కానీ ఈ లవ్ అనేది ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళకి తేలిగ్గా మారిపోతుంది. ఇంకొక అమ్మాయిని చూస్తే అట్రాక్షన్ ఉంటుంది. అమ్మాయి పెళ్ళి అయితే ఉండొచ్చు, నాకేం నష్టం, నేనేం పెళ్లి చేసుకోవట్లేదు కదా, వాడుకోవడానికి సరదాకి, నా సరదా తీరడానికి అమ్మాయి పెళ్ళి అవ్వడంతో సంబంధం లేదు అన్న భావన జనాల్లో ఎక్కువ ఉంటుంది. ఇదివరకు ఏంటంటే అమ్మో ఆవిడ పెళ్ళైన స్త్రీ తప్పు అన్న భావన వీళ్లలోనూ ఉండేది. నేను పెళ్ళైన దాన్ని పరాయి మగాడికి అట్రాక్ట్ అవ్వకూడదు అన్న భావన ఆవిడలోనూ ఉండేది. ఇప్పుడు ఆ భావన పిల్లలు ఉన్నారంటే ఇంకా అసలు ఇద్దరికీ జోలికి లేదు. వెళ్ళేవాళ్ళు కాదు. ఆ భావన ఇద్దరికీ లేదు, ఈయనకి లేదు ఆవిడకి లేదు. పిల్లల్ని చంపేసి ప్రియుడి కోసమని ప్రియుడితో కలిసి చంపేసిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత క్రూరంగా ఆడవాళ్ళు ఎలా మొన్న మారిపోతున్నారు. రీసెంట్ గా కూడా ఇక్కడే ముగ్గురు పిల్లల్ని చంపేసి ఆవిడ మేడ ముగ్గురు మించి పిల్లల్ని దూకేసింది. చంపేసేసి ఆవిడ మేడ మించి దూకేసింది. అంటే చంపడానికి చావడానికి కూడా వెండియట్లేదు ఎవరైనా సరే. చంపడం ఎంత తేలికో చావడం కూడా అంతే తేలిక. చచ్చిపోవడానికి భయం లేదు, చంపేయడానికి భయం లేదు. అంత క్రూరంగా ఎలా మారిపోతున్నారు మనుషులు. అంటే క్రూరత్వం బాగా ఎక్కువ కనబడుతోంది లేడీస్లో ముఖ్యంగా. అది ఎందుకు అంటే అది మేబీ ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ డిజార్డర్ అయి ఉండాలి, లేదా అది సైకాలజిస్టులే చెప్పాలి దాన్ని విశ్లేషించి దానికి కారణం ఏమై ఉంటుంది అనేది. అంచేత ఆ అమ్మాయికి పెళ్ళి అయిందా లేదా అనేది వీడికి అనవసరం. వీడికి కావాల్సింది ఎంజాయ్మెంట్. అది పెళ్ళి అయితే కాకపోతే అదేం కన్య కావాలని వీడు కోరుకోవట్లేదు కదా. అంచేత ఎవరో ఒకరు అంటే ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయని కూడా వీళ్ళు భయపడట్లేదు. వచ్చినప్పుడు హస్బెండ్ దగ్గర చూసుకున్నాను. నుంచి వస్తాయనో, అదే లేదంటే అమ్మాయి family సమస్య దగ్గర కదా, నుంచి వీడికి కాదు కదా సమస్య. అమ్మాయిది ఇప్పుడు కాపురం మ్మ్. పోతుందేమో రేపు పొద్దున్న భర్తకు తెలిస్తేనే భయం ఆమెకు ఉండాలి. వస్తాయి. కొన్నాళ్ళకి వీడితో బాగా ఇంటరాక్ట్ అయిపోయి వీడి మీద మోజు పెరిగిపోయి మొగుడిని చంపేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. చంపేసిన వాళ్ళు ఉన్నారు. అవును అవును. అంచేత అంటే ఇప్పుడు ఈ అట్రాక్షన్ ఇదంతా దేనికమ్మా? సెక్స్కే కదా. ఎటొచ్చి ఎటు తిరిగినా కూడా ఈ అట్రాక్షన్ దేనికోసం? అవును. ఏ 60-70 ఏళ్ళ వాళ్ళని ఎందుకు ప్రేమించట్లా? కేవలం 25-30 వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నావు? చెట్టు చివరి ప్రేమించిన వాడు దూరంగా ఉండి మాట్లాడుతున్నామా? లేదు, రిలేషన్ పెట్టుకుంటున్నారు, ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటున్నారు. ఈ ఫిజికల్ రిలేషన్ అట్రాక్షన్ కోసమని ఇన్ని దరిద్ర పనులు చేస్తున్నారు. ఆత్మ నిగ్రహం అన్నది ఉండాలి. అది చెప్పడం చాలా కష్టమే, కానీ ఆ కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ ఎప్పుడైతే లేదో ఎవరిని చూస్తే వాళ్ళకి టెంప్ట్ అయిపోతావు అంతే. వాడు డబ్బు ఉంటే టెంప్ట్, వాడు అందంగా ఉంటే టెంప్ట్, వాడు ఏజ్లో ఉంటే టెంప్ట్ అయిపోవడం, వెళ్ళిపోవడం అంతే. అసలు ఒక క్యారెక్టర్ అనేది లేదు. అంటే మనిషికి ఒక దాన్ని ఏమంటారు, అది క్యారెక్టర్ కరెక్ట్గా ఏం చెప్పాలో, నిగ్రహం అనేది ఉండాలి, శీలం అంటారు తెలుగులో. ఆ శీలం అనేది ఉండాలి. అది పోతే మనం సర్వం పోయినట్టేన భావం పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. అవును. ఇప్పుడు లేదు. 3-4 తిరిగేసి 5వ వాడిని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి లివ్ ఇన్ రిలేషన్లో అంతే కదా. అవును. అవును. అంచేత క్యారెక్టర్ అనేది ఉండాలి, ఆత్మ నిగ్రహం అన్నది ఉండాలి, కంట్రోల్ ఉండాలి. నేను తప్పు చేస్తున్నాను, ఈ భావన తప్పు, నన్ను నేను కంట్రోల్ పెట్టుకోవాలి అని అట్రాక్షన్ వచ్చినప్పుడు ఆ కంట్రోల్ పెట్టుకోగలిగితే వాళ్ళ మీద వాళ్ళు విజయం సాధించినట్టే. మన మీద మనకి విజయం సాధించే పట్టు మన మనసు మీద మనకు లేకపోవటం అనేది పెద్ద దౌర్భాగ్యం. అంచేత ఎవరిని చూసినా అట్రాక్ట్ అయిపోతారు. వాడు ఎర్రగా బొరగా ఉంటే అట్రాక్ట్ అయిపోతారు, అందంగా ఉన్నాడు, డబ్బుండి కార్లలో తిరుగుతుంటే అట్రాక్ట్ అయిపోతారు. అంటే డబ్బుకి కార్లకి అందానికే ఇస్తున్నావు తప్ప నీ భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అని ఎందుకు ఆలోచించట్లా? ఇప్పుడు చాలా మంది సీనియర్ సిటిజన్స్ని మ్యారేజ్ చేసుకుంటామని చాలా మంది చెప్తూ ఉంటారు. పెన్షనర్ ఉన్నాడంటే మ్యారేజ్ చేసుకుంటామంటారు. నువ్వు ఒకప్పుడు 60 ఏళ్ల వాడికి 20 ఏళ్ల వాళ్ళని ఇచ్చి చేసిన రోజులు ఉన్నాయి మన దేశంలో. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అంచేత 60 ఏళ్ళవాడైనా 70 ఏళ్ళవాడైనా పెద్దవాళ్ళు చెప్తే తలంచు తాళి కట్టించుకోవడం తప్ప తిరగబడి నేను చేసుకోనని చెప్పే స్వతంత్రం లేదు ఆడదానికి. ఇప్పుడు స్వతంత్రం వచ్చేసింది, ఆర్థిక స్వతంత్రం కూడా వచ్చేసింది. నేను వాడిని చేసుకోను, నాకు నచ్చినాడు నేను చేసుకుంటా, నా జీవితం నా ఇష్టం, ముఖ్యంగా నా జీవితం, నా పెళ్ళి నా ఇష్టం.
పూర్వం పెళ్లి అంటే 2 కుటుంబాల కలయిక అని ఉండేది. అవును, అవును. 2 కుటుంబాల మంచి చెడ్డలు అటేటి తరాలు ఇటేటి తరాలు చూసి మాట్లాడుకొని చేసేవారు. చేసేవాళ్ళు, అవును. వీళ్ళు తలంచు తాడు కట్టించుకున్నాడు. ఇప్పుడు అది అసలు కుటుంబాల కలయిక పోనే పోయింది. లేదు, అవును, నా పెళ్లి నా ఇష్టం, నాకు నచ్చినవాడిని నేను చేసుకుంటాను, నీకు ఇష్టమైతే రా, కష్టమైతే మాని, అవును, రమ్మంటే మీ ఇంటికి వస్తా, లేదంటే నేను హాస్టల్లో ఉంటా అవును. అనే వ్యక్తి స్వాతంత్రము, వ్యక్తి స్వేచ్ఛ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఏదైనా ఇవాళ చీర నచ్చితే ఆ చీర కొనుక్కుంటాం, డ్రెస్ నచ్చితే డ్రెస్ కొనుక్కుంటాం, అలా వాడు అయిపోయింది. నచ్చితే వాడితో వెళ్ళిపోతాం. చీరలు మార్చినంత తేలిగ్గా మగవాళ్ళని ఎప్పుడైతే ఆడది మార్చిందో దాని క్యారెక్టర్ అప్పుడే పోయింది. వీడి నష్టం ఏముంది, వీడికి ఎలాగూ వేరే సంబంధం వేరే ఎవరో వీడికి ఎలాగూ ఉన్నారు, ఉమ్. ఏదో ట్రై చేశాడు పడుతుందేమో అని, పడింది వాడుకుంటాడు అంతే, వద్దంటే వెళ్ళిపోతాడు అంతే, ఉమ్. వాడికి ఏం నష్టం లేదు కదా. లేదు, ఉమ్, కానీ ఉమ్. ఈ అమ్మాయి జీవితం నష్టం అవుతుంది కదా, అవుతుంది. కేవలం వాడి మీద ఉండే మోజుతో ఆ కోరికను కంట్రోల్ చేసుకోలేక వాడికి ఎడిక్ట్ అవుతున్నావు. నీ భర్త ఉన్నాడు, నీ సంసారం ఉంది, 2-3 బిడ్డలు పుట్టారు, వాళ్ళ కోసమైనా నీ జీవితాన్ని నువ్వు ఎందుకు మార్చుకోవు, ఎందుకు కంట్రోల్ చేసుకోవు? పిల్లలంటే సర్వస్వం త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలు సైతము తల్లి లెక్క పెట్టేది కాదు, అవును, అవును, పిల్లలే ముఖ్యమని. ఇప్పుడు Correct. పిల్లల్నే చంపేస్తున్నారు. అవును. ఇంకా అసలు తల్లి ఎక్కడ, దాని తల్లి అని ఎలా అంటాం మనం? అట్లా అయిపోయింది ప్రపంచం. అది అవును. అది ఆ చేంజ్ ఇట్ మేబీ సైకలాజికల్ డిజార్డర్ అనుకుంటాను నేనైతే. ఉమ్, ఉమ్. అది అంటే మగవాళ్ళు అయినా కానీ ఎందుకు అలా, అంటే పెళ్ళైన ఆడవాళ్ళని ఎందుకు అట్రాక్షన్ safety, అంతే. మళ్ళీ అదే ఒకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అది వచ్చి మనల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని అడగరు అని కూడా ఉంటదేమో ఒక ఆ, థాట్. అది కూడా ఉండొచ్చు. మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోమని అడగదు కదా అని, అడిగినా అడుగుతుంది, వాడిని చంపేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అలా కూడా ఉన్నాయి కదా, వెంటబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా ఉన్నారు కదా, రకరకాలు ఉన్నారు మనుషులు. వాడికి చేంజ్ కావాలి, అది ఒకటే. వాడికి ఇది దోశ రేపు ఇడ్లీ ఎల్లుండి పూరి అన్నట్టుగా ఒక చేంజ్ కావాలి. ఈ అమ్మాయితో రిలేషన్ ఎలా ఉంటుందో, ఈ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుందో అన్న ఇది తప్ప వేరే వేరే ధ్యాస లేదు. అది పెళ్ళైనాడిది ఎలా వెళ్తామో, పాపం పుణ్యం అన్నీ ఎప్పుడో పోయినాయి. అంచేత మరి చేంజ్. అమ్మాయి నా సొమ్మేం పోయింది, అది భర్త ఉండి పిల్లలు ఉండి దానంతా అది నువ్వే కావాలని వస్తే మగాడిని నేనెందుకు కాదంట అన్న ధోరణి కూడా ఉంది మగవాళ్ళలో. అంచేత అది ఆడవాళ్ళకి ఎక్కువ నిగ్రహం ఉండాలమ్మా. ముఖ్యంగా ఏదో పూర్వం సామెత చెప్తారు చూడు, అరటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరటాకు మీద పడ్డా నష్టం అరటాకే అన్నట్టుగా ఆడదాని జీవితంలో ఏది నష్టమైనా నా జీవితమే నష్టం అవుతుంది అన్న ఆలోచన ఆడదానికి ఉండాలి. నిగ్రహం ఉండాలి. వాడు అసలు నీ దగ్గర ప్రపోజ్ చేయడానికే భయపడే స్థాయిలో ఉండాలి. ముఖ్యంగా ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కాఫీలు తాగుతూ ఆఫీసుల్లో కాఫీలు టీలు ఫ్రీ కదా, అక్కడ మొదలెడతారు పరిచయం. అక్కడి నుంచి క్లబ్ గెడుతుంది, హోటల్లో కలుసుకోవడం పెడుతుంది, పార్టీలు గడుతుంది, పబ్బులు గడుతుంది. వాడు నాకు చీర కొనిపెట్టాడు, వాడు నన్ను సినిమాకి తీసుకెళ్ళాడు, ఇంతే అనుకుంటుంది. కానీ నా మొదటైతే ఇవాళ ఖాళీ లేదు, వచ్చే వారం చూద్దాంలే అన్నాడు, లేకపోతే అస్తమానం ఏదో సినిమాలే నన్ను తిట్టాడు, వాడు నన్ను తిట్టలేదు, వాడు ఎవరో మొన్న చెప్పాను చూడు రక్తాక్షరాలతో నాకు లవ్ లెటర్ రాశాడు, ఇప్పుడు అసలు లవ్ లెటర్సే పోయినాయి అనుకో. అంచేత ఇలాంటి అట్రాక్షన్కి లోన్ అవుతున్నారు. భర్త అనేవాడు, భర్త కానీ భార్య కానీ ఒకరి మీద ఒకరు అంత విపరీతమైన ఎఫెక్షన్ ని ప్రదర్శించరు. మెయిన్లీ ఐ లవ్ యూ అని వీడు గులాబీ పువ్వు ఇచ్చినట్టు భర్త రోజు రోజు గులాబీ పువ్వులు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పడు కదా. అంచేత అయితే వాళ్ళు కష్టం వచ్చినప్పుడు నిలబడతారు నీకోసం, నేనున్నాననే భరోసా ఉంటుంది, వీడి దగ్గర ఉండదు. నీ అవసరం తీరేదాకా ఉంటాడు, అవసరం అయిపోయాక నీ సమస్య నీదే అంటాడు, వెళ్ళిపోతాడు. అది మర్చిపోతారు. వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మి వాడు తీసుకెళ్లిన పార్టీలకి, పబ్లకి, క్లబ్బులకి, హోటళ్ళకి టెంప్ట్ అయ్యి వాడు నన్ను బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు. ఎన్నాళ్ళు బాగా చూసుకుంటాడు, ఎన్నాళ్ళు చూసుకుంటాడు? నీ జీవితాంతం నేను చూసుకుంటాడా? ఇన్ని కబుర్లు చెప్పినోడు రేపు పొద్దున ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడన్న విచక్షణ ఆడదానికి ఉండాలి. అది లేనప్పుడు ఇలాంటి బురదలో పడుతూనే ఉంటారు, దెబ్బతిన్న వాళ్ళు దెబ్బతింటారు అంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.